ఒక రాజు అడవికి వెళ్ళాడు. వేటాడే ప్రయత్నంలో అమాంతంగా సింహం వచ్చి రాజు మీద పడబోతుంటే అదే సమయంలో ఒక యవనస్తుడు వేటాడడానికి తుపాకీతో అడవిలోకి వెళ్ళాడు. సింహం వచ్చి ఆ రాజు మీద పడుతున్నప్పుడు ఆ కుర్రవాడు అడ్డొచ్చి తుపాకీతో ఆ సింహాన్ని కాల్చివేసి రాజును కాపాడాడు. ఎవరో బాబు, సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణం కాపాడావు, నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నేను నీ కోరిక తీర్చాలని ఆశపడుతున్నానని అంటే ఆ కుర్రవాడు ఒక మాట అన్నాడు, రాజా నాకు ఏ కోరిక లేదు గాని మీరు మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తే సరిపోతుంది అని అంటే, తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తాను, పక్కనే మంత్రి ఉంటే మంత్రి భోజన ఏర్పాట్లు చేయని చెప్పి అన్నాడు. మంత్రి ఈ కుర్రవాడు ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి కనుక్కోడానికి వెళ్ళాడు. ఆ కుర్రోడేమో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు. రాజుకు రుచికరమైన భోజనం ఈ కుర్రోడు ఏం చేస్తాడు? రాజు యొక్క రుచి ఎవరికి తెలుసు? తెలిస్తే రాజు భార్యకి తెలియాలి, రాజు కుమార్తెకి తెలియాలి. మంత్రి వెళ్లి రాజుతో ఒక మాట అన్నాడు, ఏమిటంటే, రాజా ఎప్పటి నుంచో మీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక తెలివైన కుర్రవాడి కావాలని చెప్పి అడుగుతున్నావు కదా, ఎవరు మంత్రి అని అంటే, మిమ్మల్ని ప్రాణాన్ని అడ్డుపడి కాపాడినట్టు ఆ కుర్రవాడే తర్వాత రాజు కావడానికి యోగ్యుడు అని చెప్పి అన్నాడు. వండి పెట్టాలంటే